దేవునికి స్తోత్రం. 136వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఇలాగా 26 సార్లు 26 టైమ్స్ ఈ యొక్క ఆ కీర్తనలో ఆయన కృప నిరంతరము ఉండును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఎందుకు ఆ ఇజ్రాయేలీలు ఈ కీర్తనని అంత 26 సార్లు ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును నేను ఎందుకు చెప్పుకుంటున్నారంటే, ఇక్కడ ఒక విషయము మనం గమనించాలి. 1వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడో ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వారో దేవుడు ఎలాంటి వ్యక్తో, ఎలాంటి దేవుడో వారు రుచి చూచి ఎరిగారు. మొదటి పేతురు మనము చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. అక్కడ మొదటి పేతురు 2:1 చదవండి ఎవరైనా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని, తండ్రి అనే దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తుని ఈ విధంగా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుందమ్మా? ఏం ఎనర్జీ ఏం వెళ్ళిపోతుంది? దుష్టత్వం అంటే దుష్టిని యొక్క సంబంధించినటువంటి క్యారెక్టర్ అంతా కూడా, ఆలోచనలన్నీ కూడా, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోవడానికి ప్రారంభం అవుతుంది. కారణం ఏంటంటే, మనం ఏమైనామంటే మన జీవితంలో దేవుని కృప కలిగినటువంటి వ్యక్తులముగా మారిపోవడానికి కారణమై ఉన్నాం. హల్లెలూయా. నమ్మినోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని రుచి చూచి ఉన్నాం. ఆయన దయాళుడు. ఆయన ఎలాంటి వాడు? దయాళుడు. ఆయన ఈరోజు ఆయన దయాళుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే, దాని అర్థం ఏంటంటే మంచివాడు అని అర్థం. ఏంటండి? ఏం పేరు? దయాళుడు అంటే ఏమిటని అర్థం? మంచివాడు అంటే ఆ మంచితనం, ఆయన మాట మంచిది, ఆయన చూపులు మంచివి, ఆయన ఆలోచన మంచిది, ఆయన చెప్పే శాసనములు మంచివి, ఆయన పలికే ప్రతి ఒక్క మాట ఇది జరుగునుగాక అని చెప్పినప్పుడు ఆది కాండంలో మీరు గమనించినట్లయితే 7 రోజులు దేవుడు ఏం చేశాడంటే మంచిది 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 అని చెప్పాడు. అవునా? అయితే మనుషుల్ని తయారు చేసినప్పుడు ఆదాము అవ్వల్ని ఇద్దరిని ఆయన ఆదామును తయారు చేసినప్పుడు ఏమన్నాడు? చాలా మంచిది అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడండి? చాలా మంచిది అన్నాడు. అవునా కదా? చూడండి, బైబిల్లో ఉన్నటువంటి వారు రెఫరెన్స్ చూడండి. అంటే నీ జీవితంలో దేవునికి ఉన్నటువంటి ఆ స్థానము ఎంత గొప్పదో, ఆ చాలా మంచివాడు ఎవరండి ఆయన? దేవుడు చాలా మంచివాడు. కాబట్టి ఆ చాలా మంచి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాడా? హల్లెలూయా.
31 ఆదికాండం 1:31 చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదిగా ఆయన దయాళుడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క దయ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉండాలని అనుకుంటావో, దేవుడు దయాళుడిగా నీ పట్ల ఉండాలని అనుకుంటావో, మంచివాడిగా ఉండాలని నువ్వు అనుకుంటావో, నీ మంచితనం పక్కన పెట్టి దేవుని మంచితనంతో బ్రతకాలని నువ్వు అనుకుంటావో, అప్పుడే గొప్ప కార్యములు దేవుడు చేయడము ప్రారంభిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు దయాళుడు. ఆయన చేసినవన్నీ కూడా మంచిది 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 అని చెప్తూ వస్తూ ఆయన సమస్తమును చేసిన తర్వాత యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏమంటాడంటే చాలా మంచిదిగా నుండెను. అంటే ఈరోజు నీ జీవితంలో నీ మీద దయ, కనికరములు, ప్రేమ, ఆప్యాయత, ఆయన యొక్క జాలి, కరుణ, ఆయన కృప, ఆయన యొక్క సార్వభౌమత్వం, ఆయన మంచితనం ఎన్నున్నాయో అవన్నీ నీకు ఇచ్చుటకు ఆయన మంచివాడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు యెహోవా దయాళుడు. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? ఈరోజు మానవ జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే ఎజ్రా గ్రంథము చూడండి, 3వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఎజ్రా ద్వారా 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమే ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రములు చేసిరి. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే స్తోత్రం చెప్తున్నావా? ఆలోచించండి ఒకసారి. వారు దేవుడు దయాళుడని గుర్తు చేసుకుంటున్నారు. అంటే దయాళుడంటే ఏంటి అర్థం? మంచివాడని. దేవుడు దయాళుడంటే మంచివాడని. ఆయన మంచితనం అంతా నీకు ఇచ్చున్నాడు దేవుడు. అలాగే నువ్వు రుచి చూచున్నావా? అందుకనే పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో ఎంత భావగర్భితమైనటువంటి ఉద్దేశము ఉన్నది. ఆ అపోస్తలుడైనటువంటి పేతురుకి దేవుణ్ణి దగ్గరగా చూసినటువంటి వాడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో, ఆయన యొక్క సార్వభౌమత్వం పొందుకున్నటువంటి, ఆయన అభిషేకము పొందుకున్నటువంటి, ఆయనలో ఉన్నటువంటి దేవుని శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి రుచి చూచి ఎరిగినటువంటి వాడుగా ఆయన మన ముందు ఈ వాక్యాన్ని పెడుతున్నాడు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా పరిశుద్ధమైనటువంటి జీవితము ఆయన ఎప్పుడైతే దయాళుడని తెలుసుకున్నప్పుడే నీ జీవితంలో ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయనకిచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకున్నటకు దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తా. అంటే ఈయన చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు నూతన సృష్టిగా చేయబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. పాపము లేనటువంటి వ్యక్తిగా ఉంటావు. ఒక పాలు తాగే బిడ్డ
తల్లి ఒడిలో ఏ విధంగా ఉంటాడో, ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాడో, ఏమీ చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, చెడు కోరికలు, చెడు ఉద్దేశములు లేనటువంటి బిడ్డగా ఏ విధంగా ఉంటాడో, దేవుని యొక్క శక్తి, దేవుడు దయాళుడు, ఆయన మంచివాడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన కృప కలిగిన దేవుడు, ఆ కృప నాకు అనుగ్రహించినాడని ఎప్పుడైతే నువ్వు జీవితంలో తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఆయన స్తుతించడం ప్రారంభిస్తావు, ఆయన ఘనపరచడం ప్రారంభిస్తావు, ఆయన యొక్క సార్వభౌమత్వమును తెలుసుకొని ఆయన దగ్గర నువ్వు నమస్కరించి ఆయన దగ్గర నువ్వు నిలబడతావు. అలాగా దేవుణ్ణి ఎరిగినటువంటి, తెలుసుకున్నటువంటి, రుచి చూచినటువంటి వ్యక్తులు పేతురు. దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు, ప్రభు దయాళుడని రుచి చూచి ఎరిగి ఉన్న ఎడల. హల్లెలూయా. అంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? దేవుడు నీకు అర్థం కావాలంటే, దయాళుడని నీకు అర్థం కావాలంటే, ఆయన మంచివాడని అర్థం కావాలంటే, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో అర్థం కావాలంటే, ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయుటకు ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎలాగున్నాయో ఆయన చూసేదానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా ఆయన గమనించే పరిస్థితిలో ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలుల జీవితంలో ఆయన ఈ విధంగా స్తుతించడానికి కారణం అది. ఆయన దయాళుడని వారు రుచి చూచి ఎరిగారు. ఆయన సంతోషకరమైనటువంటి విషయాలు వారి జీవితంలో చేసినప్పుడు సంతోషించారు. వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని వారు అనుభవించినప్పుడు ఆ దయాళుని చేతుల నుంచి బయటకు వచ్చాం, ఆ ఒక మంచివాని యొక్క దేవుని యొక్క చేతుల నుంచి ఆయన మాట వినకుండా పక్కకు వచ్చాం, ఆయన యొక్క శక్తి కలిగినటువంటి హస్తములో నుంచి బయటికి మనము వచ్చామని బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు. ఆయన మాట వినకుండా దూరముగా వెళ్ళిపోతే మనకు ఆయన ఒక్కొక్కసారి పరాయి వాళ్ళకి అప్పగిస్తాడంటే, పరాయి రాజులకి వారిని అప్పగించాడు. కీర్తన 100వ కీర్తన 5వ వచనంలో చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండునని ఉంటుంది. చూడండి 100వ కీర్తన 5వ వచనములో చదవండి ఎవరైనా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈరోజు నీ జీవితంలో ఆయన కృప, ఆయన సత్యము తరతరములో ఉండాలంటే ఆయన దయాళుడని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన దయాళుడని నువ్వు తెలుసుకోవాలి. మంచివాడు, దయాళుడంటే మంచివాడు. అందుకే 136వ కీర్తనలో 26 సార్లు ఆయన రాజులను, గొప్ప రాజులను హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే రాజులే కాదు, ఈ ఇజ్రాయేలులకి దేవుని యొక్క బిడ్డలనబడినటువంటి, దేవుని సొత్తనబడినటువంటి వారికి అడ్డం వచ్చినటువంటి వారిని అందరినీ కూడా వారిని పక్కకి నెట్టాడు, జయించాడు, వీరికి అప్పగించాడు. కారణం ఏంటంటే వాళ్ళు తెలుసుకున్న ఒకటే, వారు యెహోవా దయాళుడని తెలుసుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన పూజిస్తున్నారు. చూడండి 106వ కీర్తన 1వ వచనం దయచేసి చూడండి. దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఆయన కృప నిత్యము ఉండును. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉన్నావా? ఆయన స్తుతించేదానికి ఇష్టపడుతున్నావా? ఆయన దయాళుడని నువ్వు తెలుసుకునే దానికి నీ జీవితము ఎంతవరకు ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నావు? ఆ కృపలో నిలబడేటట్లుగా ఎంతవరకు ఉన్నావు? ఆ కృపలో ఏరు పారినటువంటి వారుగా ఆ కృపలో నిలిచి శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణలు నిరీక్షణ కలిగే ఎరిగి శ్రమల యందు అచ్చయపడే వ్యక్తిగా దేవుని కృపలో నువ్వు ఉన్నావా? అదే ఈ దినమందు, ఆరాధన దినమందు, ఈ ఆదివార దినమందు నీ జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుడు మంచివాడని నువ్వు తెలుసుకోవడం. అందుకే నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని నువ్వు తెలుసుకోవడం. నీ సమస్యలు 150 ఉండొచ్చు, నీ పరిస్థితులు అననుకూల పరిస్థితులు చాలా ఉండొచ్చు, కానీ
నీ జీవితంలో దేవుడు మంచివాడని ఎప్పుడే తెలుసుకుంటావో ఆయన మంచితనం అంతా నీకు ఇచ్చేస్తాడు. ఆయన సహాయం నీ దగ్గరకు వస్తుంది. ఒక ప్రవక్తని ఆ రోజుల్లో పంపించినట్లు కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది దగ్గరికి, మనుషుల దగ్గరికి, జకరియా దగ్గరికి కానీ, మరియమ్మ దగ్గరికి కానీ, పేతురు దగ్గరికి కానీ దేవదూతలు పంపించినట్లు నీ దగ్గర కూడా నీ మంచితనము, నీలో ఉన్నటువంటి ఆ స్తుతించే గుణము, దేవుడు దయాళుడని ఎరిగినటువంటి గుణం, దేవుడు మంచివాడని ఎరిగినటువంటి స్థితి నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు నలుదిక్కుల నుంచి సహాయము చేయడానికి ఆయన నీ దగ్గరికి మనుషుల్ని లేక దేవదూతల్ని, రాజులను కూడా పంపిస్తాడు. పెద్ద పెద్ద గొప్పవారిని కూడా పంపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 118వ కీర్తన 29వ వచనంలో, 118వ కీర్తన 29వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుతున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడు అని ఉంటుంది. చదవండి ఎవరైనా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. హల్లెలూయా. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో వారు ఎందుకు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నదని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ జీవితంలో కళ్ళారా చూశారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో, దేవుడి వారితో నడుచున్నటువంటి పరిస్థితిలో అనేక మంది గొప్ప గొప్ప రాజులు వారు మార్గములో వారు నడుచుచున్నటువంటి ఆ ప్రయాణంలో అడ్డొచ్చారు. అడ్డొచ్చినప్పుడు వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వారు భయంకరమైనటువంటి యుద్ధ వీరులు. అయితే ఒక రాజు వచ్చాడు. ఆయన మంచం అంట 9 మూరలంట. ఎన్ని మూరలు అంటే మన చెయ్యి, మనము ఇప్పుడు 5 అడుగుల మనుషులు, 6 అడుగుల మనుషులు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో మోషే కాలంలో చాలామంది 7 అడుగుల మనుషులు, 8 అడుగుల మనుషులు కూడా ఉన్నారు. దావీదు కాలంలో కూడా, అంటే దావీదు కాలము క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు. అలాగే ఇప్పటి నుంచి క్రీస్తు నుంచి మోషే కాలము 2700 BC, అంటే 2700 సంవత్సరాలు కలిగినటువంటి ఆ కాలము, ఫరో ఉన్నటువంటి కాలం. ఆ రోజుల్లో మనుషులు ఎలాగుంటారంటే కనీసం 7 అడుగులు 8 అడుగులు మనుషులు కూడా ఉండింటారు. అయితే ఆ వ్యక్తుల్లో ఈ యొక్క రాజుల్లో కొంతమంది ఉన్నారు. అయితే వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే చూడండి, మీకు కొన్ని విషయాలు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 33వ వచనం. త్వరగా చదవాలి. వారు తిరిగి బాషాను మార్గములో వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనములను ఎద్రేనులో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లా, నేను అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనములను అతని దేశమును నీ చేతికి అప్పగించి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తున్నాను. అంటే మోషే కూడా అక్కడ ప్రయాణములో ఎర్ర సముద్రం మాత్రమే కాదు, బాగా గమనించండి, పాటలు కూడా పాడితే ఎర్ర సముద్రం దాటించాడు, ఆరిని నేలగా చేశాడు, యోర్దాను నదిని దాటించాడు. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన అడ్డాలు. కానీ మనిషికి మనిషి, రాజుకు రాజు, ఒక యుద్ధ వీరులు, ఒక సైన్యం. ఈ సైన్యము ఇశ్రాయేలీయులు అందరూ కూడా ప్రయాణం అవుతుంటే వీళ్ళ దగ్గర యుద్ధము చేసేవారు చాలా తక్కువ ఉన్నారు. ఒకవేళ కొన్ని లక్షల మంది ఉండొచ్చు. వారు పిల్లలు, వారి యొక్క ఆస్తి అంతస్తులన్నీ కూడా మూట కట్టుకొని వారు జంతువుల ద్వారా ప్రయాణం చేస్తున్నారు, పక్షుల ద్వారా ప్రయాణం చేస్తున్నారు.
అయితే ఈ ప్రయాణంలో యుద్ధం చేయాలంటే భయంకరమైన పరిస్థితి వస్తుంది. వారు యుద్ధానికి వారు మోకరించినప్పుడు వారికి ఎంతో భయం వేసి ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు మోషేకి, వారందరినీ కూడా నీ చేతికి నేను బాషాను వారిని అందరినీ కూడా మీ చేతికి నేను అప్పగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీయాలి. ఎఫ్రాయిములో బాషాను రాజైన ఓగు మిగిలెను. అతని మంచము, ఏం మంచం అంటమ్మా? ఇనప మంచము. అది అమోనీయుల రబ్బాలోని ఉన్నది కదా. దాని పొడుగు ఎన్ని మూరలంట? మనిషిని మూరతో 9. మన ఎన్ని అడుగులు ఉంటుంది మన మంచం? మన మంచం ఎంత ఎంత పొడుగు ఉంటుంది? 6 అడుగులు ఉంటుంది. అప్పుడు 9 మూరలు అంటే 13.5 అడుగు, అవునా? ఇంకా ఆ రోజుల్లో కొంచెం మూరలు పొడుగు ఉంటాయి, అంటే మన చెయ్యి కంటే పెద్ద చెయ్యి ఉంటుంది. అంటే వాడు 15 అడుగులు 16 అడుగులు మనిషి. ఎవరు? ఇప్పుడు ఈ స్లాబు, ఈ చర్చి స్లాబు 10 అడుగులు అంటే దీనికంటే ఇంకొక 6 అడుగులు ఎత్తు మనిషి. అలాంటి వాళ్ళు ఎదురు పడితే ఎలాగుంటుంది మనకు? ఏమ్మా పాస్టమ్మా, ఎలాగుంటుంది అలాంటి వాళ్ళు? ఇప్పుడు నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి ఉండవు, నీకు ముందు విరోధి 16 అడుగులు 15 అడుగులు 20 అడుగులు మనిషి ఎదురొస్తే ఎలాగుంటుంది? ఆలోచించండి ఒకసారి. అంటే గొప్ప సైన్యము వాడే అలాగుంటే వాడి సైన్యం ఎలాగుంటుంది? ఒక్కొక్కరు దావీదు కాలంలో ఉన్నటువంటి వారే ఎలాంటి వారంటే 30 మంది దావీదు పక్కన యుద్ధ వీరులు ఉన్నారు. ఆ యుద్ధ వీరులో ఒక్కొక్కరు 800 మందిని చంపుతారు. వారిలో 30 మందిలో 3 ఉన్నారు. ఆ 3లో ఒకడు 800 మందిని చంపగలడు. కత్తి దూసినప్పుడు 800 మందిని చంపగలిగినటువంటి పరిస్థితి వాడు కలిగి ఉన్నాడు. ఇంకొకడు 500 మందిని చంపగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడు. ఇంకొకడు కనీసం 300 మందిని చంపగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడు. దావీదు కాలంలోనే అంత గొప్ప ఆ యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నట్లయితే, ఆ రోజుల్లో ఫరో ఉన్నటువంటి కాలంలో మోషేకి ఎదురైనటువంటి వారు గొప్ప రాజులని ఉంది బైబిల్లో. ఏం రాజులంట? గొప్ప రాజులంట. అదే ఈ 136వ కీర్తనలో ఒక మాట మనం చదవండి. ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి, ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, బాగానే ఉంది. ఆయన చాలా అద్భుతమైనటువంటి 17వ వచనం చదవండి ఎవరైనా. 16, 17 వచనాలు ఎవరైనా చదవండి. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. 19వ వచనం చదవండి. అమోరీల రాజైన సింహోనును ఆయనను హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు అమోనీయుల రాజు అయినటువంటి ఎవరైనా ఆయన పేరేం పేరు? సింహోను, ఓగు, వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే గొప్ప గొప్ప రాజులు. చాలాసార్లు వీళ్ళ గురించి చెప్పున్నాడు. అలాగే 135వ కీర్తనలో కూడా దేవుడు 135వ కీర్తనలో కూడా వీరి గురించి చెప్పున్నాడు. చూడండి, ఐగుప్తు మధ్య అని ఉంటుంది. చూడండి 9వ వచనం, 11వ వచనం చదవండి. 11వ వచనం, 10వ వచనం. అనేకులైన అన్యజనులు బలిష్ఠులైనట. ఎలాంటి వాళ్ళంట? బలిష్ఠులైన రాజులను, ఓగును, కానాను రాజ్యములన్నిటినీ పాడు. ఎవరి కోసం?
ఎవరిళ్ళు అంటే దేవుని స్తుతించేవారు, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారు, దేవుని మంచితనాన్ని ఎరిగినటువంటి వారు, యెహోవా దయాళుడని తెలుసుకున్నటువంటి వారు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారు, ఆయన దేవుడిగా చేసుకున్నటువంటి జనముగా ఉన్నటువంటి వారు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, కనీసం వారు 17 అడుగులు, 16 అడుగులు, 18 అడుగులు, 19 అడుగులు, 20 అడుగులు మనుషులు కూడా వారి ముందు నిలబడలేకపోయినారు. కానాను దేశంలో వారు వేగు చూసినప్పుడు ఈ యెహోషువ కాలేబులు అక్కడికి వెళ్ళి కొంతమందిని అక్కడికి పంపించినప్పుడు, ఒకరిని ఇద్దరిని పంపించినప్పుడు అక్కడ ఎలాగున్నారు మనుషులు? ఉన్నత దేహులు. ఎలాంటి వాళ్ళు? వారి ముందు వీళ్ళు ఎలాగున్నారంట వీళ్ళు చిన్న మిడతల్లాగున్నారంట. అవునా? చిన్న చిన్న మనుషుల్లాగా ఉన్నారంట, మరుగుజ్జోళ్ళలాగా ఉన్నారంట. ఎవరి ముందు? కానానీయుల ముందు. ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి మామూలు అంటే ఒక చిన్న బిడ్డలకి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? గొప్ప యోధులకి, యుద్ధ వీరులకి, ఒక సామాన్యమైనటువంటి మనుషులకి యుద్ధం పెడితే ఎవరు గెలుస్తారు? బాగా బలిష్టమైనటువంటి యుద్ధ వీరులే గెలుస్తారు. అయితే మీ పక్షాన, మన పక్షాన ఎవరున్నారండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు ఉన్నాడు. అందుకనే వారు ఓడిపోకుండా వారిని ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే వారు ఇవన్నీ కూడా ఎరిగి ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతాస్తులు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప గొప్ప కార్యములు చేసెను, గొప్ప గొప్ప రాజులను హతము చేసెను, ఎర్ర సముద్రము 2 పాయలు చేసెను. ఇవన్నీ కూడా వారు చెప్పుకుంటూ వెళ్తున్నారంటే కారణం ఏంటంటే దేవుడు మంచివాడని, ఆయన దయాళుడని రుచి చూచారు. ఈరోజు నీవు కూడా యేసు ప్రభు నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని అద్భుతాలు చేశాడో ఎప్పుడైనా దేవునికి ఆయన మంచి దేవుడు, ఆయన దయాళుడని గుర్తు చేసుకున్నావా? ఎంతమంది గుర్తు చేసుకుని చేతులు ఎత్తండి చూస్తాం. హల్లెలూయా. ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేసినా కానీ లవంగాల పడవ మునిగిపోయినట్లుగా, పడవ పగిలిపోయినట్లుగా, నీ సరుకులని మునిగిపోయినట్లుగా, నష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఏందో దిగులు పడిపోయి, నీ దగ్గర బంగారం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఇల్లు వాకిలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ నువ్వు బిర్యానీ తింటావు, చికెన్ తింటావు, మటన్ తింటావు, ఏమని తింటావు, కానీ నీ ముఖం ఎలాగుంటుందంటే ఎట్లాగుంటుందమ్మా? ఏమయ్యా బెనర్జీ ఎలాగుంటుంది? ముఖం ఎలాగుంటుంది? ఏదో పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా. అవునా కదా? ఆలోచించండి. నువ్వు అన్నీ కలిగినటువంటి వ్యక్తివి, వీటన్నిటికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ఎరిగినటువంటి వ్యక్తివి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎవరండి? మనం దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా ఉండాలి. అదే ఈ కీర్తన యొక్క ఉద్దేశం. చూడండి, ఇంకో 2-3 రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, 106వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని ఉంటుంది. ఆయన కృప నిరంతరము నిలుచును. 106వ కీర్తన చదవండి అమ్మా దయచేసి. ఎవరు? యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. తర్వాత చూడండి 118వ కీర్తన 29వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. చదవండి 118వ కీర్తన 29వ వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తులు 107వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. 118వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి,
ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు అంటున్నావా? ఎంతమందికి సంతోషంగా ఉందో చెప్పండి. నిజమేనా? పాస్టర్ తొందరగా ముగించేయండి, తొందరగా ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలనుకుంటారా? దేవుని బిడ్డలారా, అది కాదు. నువ్వు దేవుని రుచి చూచి ఎరిగినప్పుడే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇంకా చేస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఉచితంగా చేశాడా, లేకపోతే వారి మీద ఏదైనా ఆశించి చేశాడండి? ఈరోజు నీకు కూడా అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృపావరాలన్నీ కూడా దేవుని పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2:1 చూస్తే, ఆయన దయాళుడని నువ్వు రుచి చూచిన ఎడలా నీ జీవితంలో గొప్ప కార్యాలు నిన్ను ఒక చిన్న బిడ్డగా, మంచి బిడ్డగా చూడు. చిన్న బిడ్డ వాడు నల్లగా ఉన్నాడా, లేకపోతే వాడు ఎర్రగా ఉన్నాడా, వాడు పచ్చగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, వాడు పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఇవన్నీ మనం చూడడం. వాడు చిన్నవాడు, వాడికి ఏం తెలియదు. వాడిని గిల్లను, గిచ్చను, వాడిని కొట్టను, వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. తల్లికే కాదు, పక్కన ఉన్నటువంటి తల్లులు కూడా. అవునా కదా? చిన్నప్పుడు నా కొడుకు ఏం చేసేవాడంటే, చిన్న విషయం కాదు, ఎవరైనా వాడి ముందు కనబడితే వాడు కుక్క కనబడిన కుక్క తోక కొరికేస్తాడు. ఏం తెలియదు వాడికి, అంటే వాడికి ఏం తెలియదు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారంటే, పక్కన ఎదురుగా ఉన్నారంటే వాళ్ళతో చేస్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, వాడు అంత ముందుగా వాడిని కొట్టేదానికి కూడా వచ్చారు. వాడు చూస్తే, ఒరే వీడు వేళ జమిని బొమ్మ ఉన్నట్టున్నాడు. ఏం బొమ్మ? ఒక ఆమె వచ్చింది, జమిని బొమ్మ ఉన్నట్టు వీడు. అంటే మనం చిన్నప్పుడు జమిని పాటలు చూస్తున్నా, దాంట్లో బొమ్మలు ఉంటాయి, తోతలు పట్టుకొనిట అట్టునేవాడు అనమాట వాడు. ఇప్పుడు పెద్దోడైన తర్వాత వాడు మామూలు అయిపోయింటాడు. ఎలాగైపోయినాడు? ఎలాగైపోయినాడు? మామూలు చిన్న బిడ్డ ఎలాగుంటాడు? ఏమీ తెలియనటువంటి వ్యక్తి, అమాయకుడుగా ఉంటాడు. వాడికి ఏమి తెలీదు, వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలీదు. అలాగే ప్రభువును మనం ఎరిగి ఉంటే, రుచి చూచి ఎరిగితే మనల్ని ఏం చేస్తాడు దేవుడు అంటే, మనల్ని పాలు తాగే బిడ్డలాగా, పాల వలన మనం పెరిగినటువంటి బిడ్డ వలె, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని వాక్యం అనే పాల వలన మనల్ని అభివృద్ధి చెందించి, బలపరిచి, దీవించి, గొప్ప చేసి, మనల్ని ఆశీర్వదించి, ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. అందుకే నువ్వు యెహోవా దయాళుడని తెలుసుకోవాలి. దయాళుడంటే ఏం చెప్పాను నేను? మంచివాడు. దేవుడు సమస్తము మంచిగా చేస్తాడు, కానీ ఆయన చెడ్డేమీ మన పట్ల చేయడు. అందరూ లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరు చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈరోజు నీ దయాళుత్వం మాకు మీరు అనుగ్రహించినందుకు, నీ మంచితనం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినమందు తండ్రి, యెహోవా దయాళుడని రుచి చూచినటువంటి వారముగా, యెహోవా దయాళుడు, ఆయన కృప కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడని దేవుని వాక్యం 136వ కీర్తన 1వ వచనంలో చెప్పబడినట్లుగా 26 సార్లు ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పినట్లుగా మా పట్ల కూడా నీ కృప దయచేయండి. మా పట్ల కూడా ప్రభువా నీ యొక్క ఐశ్వర్యము, ఘనతలు, నీ మంచితనము మీరు మాకు దయచేసే దేవుడని నమ్ముచున్నాము తండ్రి. నాయన, మొదటి పేతురు రాసిన పత్రిక 2:1, 2, 3 చెప్పబడినట్లుగా ప్రభువా, యెహోవా దయాళుడని తెలుసుకుంటే మాలో ఉన్నటువంటి దుష్టత్వం, మాలో ఉన్నటువంటి బలహీనతలు, మాలో ఉన్నటువంటి నీకు ఇష్టములైనటువంటి గుణాలన్నీ వెళ్ళిపోయి, ఒక చిన్న బిడ్డని ఏ విధంగా ఆశీర్వదించి, ఆ బిడ్డ ఏమీ తెలియనటువంటి బిడ్డగా తల్లి ఒడిలో ఏ విధంగా పెరుగుతాడో, అలాగే నీ చేతితో నడిపింపబడుతున్నటువంటి వ్యక్తిగా, దీవించబడుతున్నటువంటి వ్యక్తిగా, ఆశీర్వదించబడుతున్నటువంటి వ్యక్తిగా మీరు చేస్తారు. ఇశ్రాయేలులకి నాయన, దానికి ఉదాహరణగా ఇశ్రాయేలులకి ప్రభువా ఎందుకు యెహోవా దయాళుడని చెప్పుకున్నారంటే, వారిని ఆ విధంగా నడిపించావు ప్రభువా.
వారిని సంకన పెట్టుకొని నడిపించా. గద్ద రెక్కల మీద ఎత్తుకొని వచ్చినటువంటి వ్యక్తిగా వచ్చా. నేను ఐగుప్తు దేశము నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి సత్తువు గల భూమిలో నాటి తిని అని చెప్పినట్లుగా ప్రభువా వారిని ఒక బిడ్డగా స్వాస్యముగా తీసుకొచ్చావు తండ్రి. అలాగే ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి వారందరినీ ప్రభువా ఆశీర్వదించి దీవిస్తారని నమ్ముచున్నాము తండ్రి. ఈ గ్రేస్ ఫెలోషిప్ చర్చిలో ప్రభా ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో ప్రభువా వారు యెహోవా దయాళుడని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా, ఆయన మంచి చేసే దేవుడని మంచివాడని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం.